హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఫుడ్స్. ఈరోజు మనము ఎంతో రుచికరమైన అందరికీ ఇష్టమైన కలాకండ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కలాకండ్కి అచ్చం స్వీట్ షాప్లో లాంటి టేస్ట్ ఉంటుంది. ఇది చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఫలితం చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దాంతో ఇలాంటి మరిన్ని వీడియోస్ తయారు చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. కలాకండ్ తయారు చేసుకోవడానికి 1.5 లీటరు ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని, కడాయి అనేది నీట్గా ఆయిల్గా లేకుండా చూసుకోవాలి. ఇందులో 1.5 లీటర్ పాలు పోసుకుందాం. పాలు అనేవి హై ఫ్లేమ్ పెట్టి బాగా కలుపుకోవాలి, పొంగకుండా చూసుకోవాలి. పాలు అనేవి అడుగు కూడా పట్టకుండా చూసుకోవాలి, ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. పాలు అనేది ఒక 75% ఆవిరైపోయే వరకు అలానే కలుపుతూ ఉండాలి. సైడ్లకి ఏమన్నా అంటినా లోపలికి గంటె తీసుకొని లోపలికి పోయేట్టు చూసుకోవాలి. అంతలోపు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ లెమన్ సాల్ట్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి. అది నానిపోతుంది, పక్కకు పెట్టేసుకుంటే. ఈ పాలు మొత్తము 75% మొత్తం ఇంకిపోయాయి, మొత్తం అడుగుకు వచ్చేసాయి. పాలల్లో చిన్న చిన్న రవ్వల్లాగా ఫామ్ అవుతున్నవి. నాకు ఇలా కావడానికి ఒక 30 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఇందులో 1 డ్రాప్ లెమన్ సాల్ట్ వాటర్ వేసుకుందాము. అలానే 2 నిమిషాలు బాగా కలపాలి. కలిపిన తర్వాత 2 డ్రాప్స్ లెమన్ సాల్ట్ వాటర్ వేసి కలుపుకుందాం. సైడ్లకు మీగడ అనేది అంటకుండా ఎప్పటికప్పుడు మొత్తం లోపలికి వచ్చే విధంగా అనుకోవాలి. నిమ్మప్పు నీళ్ళు అనేవి ఎక్కువగా వేసుకోవద్దు. ఒకేసారి ఎక్కువగా వేసుకుంటే కలాకండ్ అనేది రబ్బర్ లాగా వస్తుంది. పాలు దగ్గర పడ్డాయి. పాలకు ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి. పాలు కలుపుతుంటే కింద బాండి కనపడాలి. అలా అయినప్పుడు చక్కెర యాడ్ చేయాలి. 150 గ్రామ్స్ చక్కెర తీసుకున్నాను. చక్కెర అనేది ఒకటేసారి వేయొద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ కరిగాక మళ్ళీ వేసుకోవాలి. నేను 1/3 పాటు చక్కెర వేసాను. మొత్తం చక్కెర అయిపోయే వరకు ఇలా చేయాలి. మొత్తం చక్కెర వేశాక లో ఫ్లేమ్లో 5 నిమిషాలు కలపాలి. ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుదాం. ఇప్పుడు మిగిలిన లెమన్ సాల్ట్ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. ఇలా చేస్తే కలాకండ్ రవ్వ రవ్వలుగా వస్తుంది. 5 మినిట్స్ అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేసి మరో 5 నిమిషాలు కలపాలి. నేను ఒక చిన్న బాక్స్ తీసుకున్నాను. దానికి నూనె లేక నెయ్యి రుద్ది కలాకండ్ మిశ్రమాన్ని అందులో పోస్తున్నాను. కలాకండ్ అనేది కరెక్ట్గా సెట్ కావడానికి 12 గంటలు పడుతుంది. కలాకండ్ని ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టకూడదు. 12 అవర్స్ అయ్యింది. క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. కలాకండ్ గట్టిపడింది. ఒక చాక్ తీసుకొని సైడ్లని లూజ్ చేయాలి. ఇంట్లో చేసే కలాకండ్ గట్టిపడడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ స్వీట్ షాప్లో తొందరగా గట్టిపడడానికి కెమికల్ యాడ్ చేస్తారు. మీరు 12 అవర్స్ కలాకండ్ తినడానికి ఆగలేకపోతే కలాకండ్ చల్లబడ్డాక ఒక గిన్నెలో పెట్టుకొని తినొచ్చు. ఇప్పుడు ఈ కలాకండ్ని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ బాక్స్ వేసి బోర్లు ఇచ్చి పైన ఇలా కొడితే కలాకండ్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ కలాకండ్ని పిస్తా లేక బాదంతో గార్నిష్ చేసుకొని తినవచ్చు. కలాకండ్ చూడండి రవ్వలు రవ్వలుగా ఎంత మంచిగా వచ్చిందో. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో రాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేయండి. మరిన్ని వెరైటీ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.